హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మంటి బాబు అనుకుంటారు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. బంటి ఎందుకు ఏడుస్తుందని చూసినారా? బ్రష్ చేసుకోడట, ఓన్లీ నోరు పుక్కులు ఇస్తాడట. మరి ఉట్టిగా నోరు పుక్కులు ఇచ్చిపోతే స్కూల్కి రానియ్యారు కదా. సరే స్కూల్కి అయితే పోయిండు. మరి జూ పార్క్ వెళ్తున్నాడు కదా. ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నాడు బంటి? జూ పార్క్, వరంగల్ ఫోర్ట్. వావ్, బంటికి జూ పార్క్, వరంగల్ ఫోర్ట్ రెండు తీసుకెళ్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఇవాళ మా బంటి కదా. ఫుల్ ఎంజాయా? మంచిగా ఆడుకుంటావా? ఇష్టమైన కర్రీ పెడుతున్నారు. ఏం కర్రీ తీసుకెళ్తావు ఇవాళ? ఏం కర్రీ తీసుకెళ్తావు? ఎగ్. మా బంటి ఇవాళ ఎగ్ కర్రీ తీసుకెళ్తున్నాడు. మంచిగా దోశ కాదు, స్నాక్స్ ఏం తీసుకెళ్ళొద్దట, ఓన్లీ లంచే పెట్టాలట. స్నాక్స్ అక్కడ స్కూల్లోనే ఇస్తారట, బస్లోనే. మంచిగా జూ పార్క్లో ఇస్తారు, వరంగల్ ఫోర్ట్లో కూడా ఇస్తారు. మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ 4:30కి వస్తాడు జూ పార్క్కి. బంటి కోసం ఏమేం చేస్తున్నాము చూద్దామా? బ్రష్ చేసుకో తొందరగా. బ్రష్ చేసుకుంటాడు బంటి. అక్కడ బాయ్ చెప్పావు హనీ అక్క. హనీ అయితే రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. హనీకి 7:20 7:25 అయిందంటే చాలు, ఖచ్చితంగా బస్సు వస్తుంది అనమాట. అస్సలు లేట్ చేయదు బస్సు. అప్పట్లో స్టార్టింగ్ అయితే 7:15కి వచ్చేది, ఇప్పుడు కొంచెం ఒక 5-10 మినిట్స్ లేట్ వస్తుంది అనమాట. వీడికి బ్రష్ చేసుకోరా అంటే అస్సలు వేసుకుంటలేడు. ఇంకా కోపంతో సోఫాని కొడుతుండ్రు. ఈ మధ్య ఫోన్ ఒకటి పట్టిండు, అస్సలు వదులుతలేడు. మార్నింగ్ అయిందంటే లేవంగానే ఫోను, ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సేపు ఆడేది ఉంటే ఆడతాడు, దాని తర్వాత మళ్ళీ ఫోన్ పడుతున్నాడు. నేను బ్రష్ తెచ్చిస్తే అప్పుడు బ్రష్ చేస్తున్నాడు. మీకు టైం చూస్తున్నారు చూడండి. హనీ వెళ్ళిపోయింది, 7:45 అవుతుంది. కరెక్ట్ 8:20 8:25 కల్లా బస్సు వస్తుంది. హాఫ్ అన్ అవర్ అటు ఇటు చూస్తే హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ టైంలో అన్నీ చేయాలి. ఇంకా తర్వాత వాడైతే బ్రష్ మాత్రం వేసుకుంటాడు, కానీ ఇంకా మొహం మనమే కడిగియాలి. ఎట్లాగో ఆ బ్రష్ కూడా సరిగ్గా ఏడు, జస్ట్ ఉన్న పేస్ట్ని కొంచెం ఇట్లా అని సరిగ్గా ముందట తోముతాడు. ఇంకా మొత్తం మనమే తోమిచ్చి కడిగియాలి. ఇక్కడైతే ఇంకా వాళ్ళ డాడీ కడిగిస్తున్నారు. మంచిగా కక్కడం మాత్రం మంచిగానే కక్కుతాడులేండి. మనం మంచిగా టీత్ మంచిగా రాకి ఒక 2 సార్లు టంగ్ మీద రాస్తే ఎంత నంజు మొత్తం తీస్తాడు. ఆ నంజు తీయడం వల్ల కొంచెం ఫీవర్ కానీ దగ్గు కానీ రాకుండా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా వాడికి బ్రష్ వేసినా వేయకపోయినా, ఒకవేళ బ్రష్ ఎప్పుడైనా వేయను అని అంటే మాత్రం వేళ్ళతోటే ఇలా రాకి తర్వాత నాలుక మీద రాకుతా, అట్లా వాడు కక్కుతాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ చేపిస్తున్నాడు. నేను ఇక్కడ ఏం వండుతున్నా ఏంటిది ఇది అని అనుకుంటున్నారా? టమాటా మిర్చి అండ్ ఆనియన్ అనమాట. మొత్తం పేస్ట్ చేసేసిన, మొత్తం కుర్మా లాగా. ఎందుకనంటే టమాటా కర్రీ వండితే మొత్తం టమాటాలు ఏరుకుంటూ కూర్చుంటారు. అదే గ్రైండ్ చేసేసి మంచిగా ఆయిల్లో అన్నీ వేసి, ఆయిల్లో అన్నీ పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత టమాటా మిర్చి ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అది గ్రైండ్ చేసేసి అది దగ్గరికి రానిచ్చిన తర్వాత ఆయిల్ ఉంటుంది, అదే ఎగ్స్ ఉంటాయి కదా, ఇది టమాటా ఎగ్ వండుదాం అనుకున్నా. టమాటా వండితే అంత తీస్తారని చెప్పేసి గ్రైండ్ చేసి మొత్తం దగ్గరికి రానిచ్చిన తర్వాత ఎగ్స్ వేసేసిన, దగ్గరికి మంచిగా వండిన అనమాట. చాలా నచ్చింది. ఇంకా జూ పార్క్కి వెళ్తున్నాడు కదా బంటి, వాడికి నచ్చిన కర్రీ తీసుకొని రమ్మన్నారు. అందుకే వాడికి నచ్చింది ఇంకా ఎగ్ కర్రీ పెడదాము ఇంకా అని చెప్పేసి అయితే ఎగ్ కర్రీ వండుతున్నా. ఇక్కడ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఉస్మానియా బిస్కెట్స్, అలాగే పెసరట్టు చేసిన. హనీకి పెసరట్టు, కుట్టికి పెసరట్టు వద్దు అని అన్నది, అందుకే కుట్టి కోసం అయితే పొమగ్రనేట్ తీస్తున్నారు. బంటి కోసం స్నాక్స్ వద్దన్నారు, ఓన్లీ లంచే పెట్టమన్నారు. అందుకే ఇక్కడ కర్రీ అయితే అయిపోతుంది. బంటిని పెసరట్టు తినమంటే తింటున్నాడు. నాకు ఒక్కటి కొంచెం బంటి విషయంలో ప్లస్ పాయింట్ ఏంటిది అని అంటే, వాడే తింటాడండి. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే పెసరట్టు, ఉప్మా అని తినిపియాలి. ఉప్మా కూడా ఒక్కొక్కసారి తినేస్తాడు, కానీ పెసరట్టు కానీ దోశ కానీ తర్వాత ఇడ్లీ కానీ బోండా కానీ వాడే మంచిగా తింటాడు. అసలు మనం దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే ఎగ్ కర్రీ అయిపోయింది. మిక్స్ చేసేసి ఎగ్స్ అందరికీ ముగ్గురికి 3 పెట్టేసినాము. అది బంటిది కొంచెం తక్కువ ఉన్నది, వాడికి ఇంకా ఏ బాధ లేదు. ఎగ్ కొంచెం హాఫ్ చేసి పెట్టామన్నా మా వారికి, ఎందుకంటే మా వారే పెట్టిండు, ఇంకా ఆయననే పెడుతున్నాడు బాక్సులు. నేను కుట్టికి ఇంకా జడలేయాలి, అలాగే బంటిని చూసుకుంటున్నా కదా. తర్వాత ఇంకా మా వారు బంటి బాక్స్ ఇస్తే నేను తీసుకెళ్ళి లోపల పెడుతున్నా. వాళ్ళు అన్నారనమాట, ఓన్లీ లంచ్ బాక్సే పంపించండి, స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ ఏమొద్దు, మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వాళ్ళు జూ పార్క్ కొను వరంగల్ ఫోర్ట్కి తీసుకెళ్తామని అన్నారు. ఇంకా వాడికి ఒక్కడికైతే 300 రూపీస్ తీసుకున్నారు. తర్వాత వాడికి అలాగే ఇంకా వాడి బ్యాగ్లో ఒకటి పంపించమన్నారు, స్కూల్ బ్యాగ్ కాకుండా లంచ్ బ్యాగ్ కాకుండా. ఇంకా వాడికి స్కూల్ బ్యాగ్ ఉందిగా, వాడి బ్యాగ్లో నుంచి అన్ని బుక్స్ అయితే తీసేసి ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి పెట్టమన్నారు. ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి పెట్టిన అనమాట. పెట్టి ఏమంటారు, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఎక్స్ట్రా డ్రెస్, ఇంకా ఏం పెట్టలేదు.
అంతే. యాక్చువల్గా ఏమైపోయిందని అంటే మెయిన్గా నాప్కిన్ పెట్టడం మర్చిపోయినా. వాడు ఈవినింగ్ రాగానే మమ్మీ నువ్వు నాకు నాప్కినే పెట్టలేదని అనేసిండు. సరే అని చెప్పేసి అయ్యో డాడీ నిజంగా కదరా ఇట్లది అంటే కింద నాప్కిన్ పెట్టుకొని వాళ్ళు నీట్గా కూర్చొని తింటారనమాట. నేను నాప్కిన్ పెట్టడమే మర్చిపోయినా. అసలు పంపించకపోయేదాన్ని. మా వారికి చెప్పి వాడు ఆల్రెడీ 2-3 రోజుల నుంచి అంటున్నాడు నేను జూ పార్క్ వెళ్తా అని. నేను అంటున్నా వద్దులే డాడీ ఏం కాదు మనం ఆల్రెడీ పోయినాము అని నేను అంటున్నా. వాళ్ళ డాడీతో చెప్తే అరే మనం అందరం కలిసి పోయి రావచ్చురా 300 అన్నాడు. పోనీలే వాడు చిన్నోడు వాడు పోతా అంటుండు. ఫస్ట్ టైం కదా వాడు ఇప్పుడు నర్సరీలో కూడా ఏ ట్రిప్కి వెళ్ళలే. నా ఎల్కేజీలో కదా వాడు ఫస్ట్ ట్రిప్ కదా పోనీ పాపం ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఎట్లుంటుందో అని నాకే క్యూట్గా అనిపించింది. కుట్టి బాధ ఏంటి తెలుసా, అక్కని పంపించారు వండర్లాకి, తమ్ముడిని కూడా జూ పార్క్ పంపిస్తున్నారు. నన్ను ఎక్కడికి పంపించలేదు, నన్ను ఎప్పుడు ఇట్లనే చేస్తారు. ఎందుకనంటే మేము కరెక్ట్గా అప్పుడే లక్నవరంకి రామప్పకి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాతనే కుట్టికి కూడా సేమ్ అవే ఉండే. 1-2 months తర్వాతనే కుట్టికి కూడా అవే తీసుకెళ్తామనేసరికి అప్పుడు కుట్టిని పంపించలేదు. ఇక దాంతో అంటుందన్నమాట అక్కని తమ్ముడిని ఏమో పంపించారు కానీ నన్ను మాత్రం ఎక్కడికి పంపించాలి, ఈసారి నాకు పంపించాలి కంపల్సరీ అని అంటుంది. సరే నీకు పంపిస్తాంలే అనేసి అన్నా అనమాట. ఇంకా వాడికి ఫస్ట్ వద్దులే డాడీ అని అంటే వద్దు నేను పోతా అని అన్నాడు. దాని తర్వాత ఒకరోజు కట్టలేదు అని అన్నందుకు మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తున్నారు కదా, ఒకరోజు కట్టలేదు అన్నందుకు ఒక వేసి పెట్టిండు నన్ను అయితే ఫీజు కట్టలేదు. నాకు ఆల్రెడీ వచ్చి నాకు చెప్తున్నాడు మమ్మీ 300 rupees కట్టాలి అని చెప్పేసి. కట్టలేదు అన్నందుకు ఒకటి వేసి పెట్టిండు. సరే వీనితో ఎందుకు లొల్లిలే 300 వచ్చింది ఏముంది అని చెప్పేసి కట్టిన. ఇంకా వాడు హ్యాపీగా వెళ్ళి రావడమే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళ బంటిని కుట్టిని అయితే బస్ ఎక్కిచ్చేసిన. ఇక్కడ వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట, దివ్య టీచరు. అండ్ ఇక్కడ నర్సరీ టీచర్ ఆయమ్మ కూర్చున్నారు, వెనకాల ఇంకో టీచరు. ఇక్కడ బ్లూ శారీ వేసుకున్న నర్సరీలో వాళ్ళ క్లాస్ టీచరు, ఇటు సైడ్ గ్రీన్ శారీ వేసుకున్నారేమో ఇప్పుడు బంటి క్లాస్ టీచర్ అనమాట, దివ్య టీచరు. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కగానే ఇంకా అందరు 9 వరకు స్టార్ట్ అవుతుంది బస్ అని అన్నారు కానీ నాకు తెలిసి 9-9:30 వరకు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక బంటి ఫస్టే కూర్చున్నారు, కనిపిస్తున్నాడు కదా మీకు బంటి ఎక్కడ ఉన్నాడో. ఇంకా వాళ్ళకి రైమ్స్ పెట్టించి పాడిస్తున్నారు. ఏం పాట చెప్పండి, వీల్స్ ఆన్ ద బస్గా ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలకు అంతే కదా, వీల్స్ ఆన్ ద బస్గా డల్గా కూర్చోకుండా మంచిగా వీల్స్ ఆన్ ద బస్గా అని రైమ్ పెట్టి మంచిగా పాడించుకుంటే తీసుకెళ్ళిండ్రు. నేను ఎట్లా వెళ్తాడో అనుకున్నా కానీ ఆ బ్యాగ్ను అసలు వదిలిపెట్టలేదు. చూడండి బ్యాగ్ను మంచిగా వేసుకొని కూర్చున్నాడు. తర్వాత టీచర్స్ ఇందులో 3 ఉన్నారు, ఒక ఆయమ్మ ఉన్నారు. ఇంకా 2 buses వెళ్ళినట్టున్నాయి నాకు తెలిసి. నర్సరీ ఎల్కేజీ కదా, నర్సరీ వాళ్ళు వెళ్ళరో లేదో తెలియదు కానీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఇక 2 buses వెళ్ళినాయి. అందులోనేమో ప్రిన్సిపల్ మేడం, అందులో కూడా టీచరు ఆయమ్మ, ఇందులో కూడా 3 టీచర్లు ఆయమ్మ ఉన్నారు. 2 buses అట్లా వెళ్ళిండ్రు డివైడ్ చేసుకొని. తర్వాత పాటలు పెట్టిండ్రు వాళ్ళకి, ఇంకా డ్యాన్సులు చేసిర్రు. తర్వాత ఇక్కడ కొంచెం సేపు రైమ్స్ పెట్టిర్రు. ఫస్ట్ వీల్స్ ఆన్ ద బస్కు, తర్వాత ఏమేమో రైమ్స్ పెట్టుంటారు. పిల్లల్ని ఊరికే ఇట్లా కూర్చోబెట్టడం ఎందుకని. వాడు రోజు స్వెటర్ వేసుకోపోతాడు కానీ ఆ రోజు స్వెటర్ వేసుకోపోలేదు. నాకు అనిపించింది అయ్యో చలి పెడుతుందేమో అని, కానీ ఏమనలేదు. ఇంకా వాళ్ళైతే రీచ్ అయిపోయారు. అదిగో బంటి ఫస్ట్ బంటే ఉన్నాడు. వెళ్ళంగానే హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళిండ్రు నాకు తెలిసి ఫస్ట్ అయితే జూ పార్క్ వెళ్ళిర్రు మరేమో అయితే అనే అనుకుంటున్నా, జూ పార్కే వెళ్ళిర్రు అనుకుంటున్నా ఫస్ట్ అయితే. వరంగల్ ఫోటో జూ పార్క్ నాకు తెలియదండి, ఎందుకంటే ఫొటోస్ జూ పార్క్ నుంచి వచ్చినాయి. ఇవైతే ఇంకా నేను లైన్గా మీకు కలిపి పెట్టేసిన. ఇదిగోండి బంటి స్టార్టింగ్లో ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఫస్ట్ అయితే. ఇక్కడ వాళ్ళ క్లాస్ టీచర్తో ఉన్నాడు బంటి. ఇంకా అందరి టీచర్స్ తోటి అయితే దిగిండు వాడు. టీచర్స్ అందరూ మంచిగా అందరినీ ప్రిన్సిపల్ మ్యామ్ తోటి కూడా వెనకాల నిల్చొని దిగుతున్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ తోటి ఏదో చెప్తున్నట్టున్నాడు, మేడం వింటున్నారు మంచిగా. అందరు టీచర్స్ కూడా వాళ్ళకి చాలా కేరింగ్గా ఎట్లా మంచిగా తీసుకెళ్ళి అన్నీ చూపించడము. అన్నీ ఇక్కడ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు కనిపిస్తున్నాడా మీకు, రెడ్ షూస్. ఇక్కడ అన్నీ జూ పార్కే వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. అన్నీ చూపించడము, అన్నీ ఏమేమి మంచిగా మాట్లాడడము, వాళ్ళు స్నాక్స్ ఇవ్వడము, కూర్చోబెట్టడము, ఆడిపివ్వడము. చూడండి పిల్లల వెనకాలనే టీచర్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా ఓన్లీ ఫొటోసే ఉన్నాయి. మ్యామ్ని అడిగిన వీడియోస్ ఉంటే సెండ్ చేయండి మేడం అని, వీడియోస్ తీయనట్టున్నారు మేబీ. ఇక్కడ నాకు ఇక్కడైతే టైగర్ ఉంటుంది, టైగర్ చూస్తున్నట్టున్నారు. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే లంచ్ చేస్తున్నారు అంటే ఇదైతే జూ పార్కే.
ఫోర్ట్లో అయితే ఇట్లా ఉండదు, మరి జూ పార్క్లో అయితేనే ఇట్లా కూర్చొని తినొచ్చు. మరి నేనైతే అదే అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినేస్తున్నారు మంచిగా. పిల్లలందరినీ కూర్చోబెట్టేసి బ్యాచ్ వైజ్గా కూర్చోబెట్టి ఇక వాళ్ళ బాక్సులు తీసి తినిపిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇది నేను నార్మల్గా అట్లా ఫోటో పెట్టిన, ఎప్పుడెక్కడ వెళ్ళారో నాకు తెలియదు. తర్వాత గేమ్స్ ఆడిరున్నట్టున్నారు ఫోర్ట్లో. ఇదిగోండి ఫోర్ట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్ తోటి, మా చెల్లి వాళ్ళ బాబు ఉంటాడు కదా, బాబుతో కూడా నడుస్తున్నట్టున్నాడు. నేను అదే అంటున్నా, నువ్వు మీ ఫ్రెండ్తో నడవలేదా అని. ఇంకా వాడైతే మంచిగా వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేసిండు. మళ్ళీ సేమ్ స్కూల్ అయిపోయే టైంకే అనమాట, 4:30కి వాళ్ళు స్కూల్కి వచ్చేసిండ్రు. సేమ్ వాళ్ళ అక్క వాళ్ళతోటి 5 వరకు ఇంటికి అయితే వచ్చిర్రు అనమాట. ఇంకా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నాడు. నేను ఇంటికి రాగానే అడుగుతున్నా ఎట్లా ఎంజాయ్ చేసినవరా అని. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసిండు, జూ పార్క్ వెళ్ళిండు, ఫోర్ట్కి వెళ్ళిండు. అవునా, నిద్ర కూడా వచ్చిందా మధ్యాహ్నమా? ఎట్లా ఎంజాయ్ చేసినావా? అన్నీ చూసినా యానిమల్స్ అన్నీ హ్యాపీగా అనిపించిందా? ఫుల్ ఎంజాయ్ చేసినావా? అందరికీ ఏమేమి చేసిండ్రు? స్నాక్స్ ఏమేమి ఇచ్చిండ్రు? మంకీస్ ఉన్నాయి అట్లా? అయ్యో అట్లా చేసినాయా మంకీస్? ఇంకేమేమి ఉన్నాయి? అచ్చం ఇంకేమేమి ఉన్నాయి? ఏమేమి స్నాక్స్ ఇచ్చిండ్రు? బిస్కెట్ ఇచ్చుడు, బిస్కెట్స్, డార్క్ ఫ్యాంటసీ, పల్లిపట్టి, ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చిండ్రా. తిన్నావా మరి అన్నీ? ఎగ్ రైస్ తిన్నావా? ఎగ్ తిన్నావా? అయ్యో మర్చిపోయినా డాడీ. ఏమన్నది మరి మేడం? ఏమనలే కదా. ఓకే, ఎంజాయ్ చేసినావా? ఓకే, నాప్కిన్. ఓకే ఓకే, ఎంజాయ్ చేసినావు కదా, హ్యాపీ కదా? హ్యాపీయా? బంటి హ్యాపీ. ఓకే ఓకే, కోతులు అట్లా చేసినాయి. బంటి అయితే మంచిగా జూ పార్క్ అయితే వెళ్ళేసి వచ్చేసాడు, బాగా ఎంజాయ్ చేసిండట, అన్ని స్నాక్స్ కూడా ఇచ్చిండట, మంచిగా తిన్నాడు. ఇదే అనమాట బంటిది జూ పార్క్ వీడియో. ఇదే అనమాట వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి లైక్ చేయడం, ఓకేనా? బాయ్ చెప్పు. సరిగ్గా చెప్దురా, ఇట్రా సరిగ్గా చెప్దురా. బాయ్ చెప్పు. లైక్ చేయండి చెప్పు. లైక్ చేయండి. మంచిగా నిల్చో. లైక్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి చెప్పు. లైక్ చేయండి. బాయ్. ఉమ్మాను. ఉమ్మ.